నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన నాయకులు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మిరుదొడ్డి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సామి నువ్వు లేస్తే అన్న నువ్వు సండే ఓకే డన్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వద్దుగాలి అంబేద్కర్ విధానాలు, వద్దుగాలి అంబేద్కర్ విధానం. నువ్వు దండ పట్టుకో, దండ ఫోటో రాలే దండ అంబేద్కర్ అంబేద్కర్ మిరుదొడ్డి. ఈరోజు మిరుదొడ్డి మండల కేంద్రంలో మన అంబేద్కర్ 131 జయంతి జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ మహనీయుడు ఎన్నో రిజర్వేషన్లు కానీ, ఎన్నో మంచి పనులు కానీ ఎన్నో చేసిన ఆయనకు ఎంత చెప్పుకున్నా తక్కువనే. అంబేద్కర్ అనేది ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఈరోజు అంబేద్కర్ జయంతి జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఇంకా కొన్ని రిజర్వేషన్లు కూడా ఇప్పటికీ తక్కువ ఉన్నాయి. ఇంకా కొన్ని రిజర్వేషన్లు ఇచ్చినట్లయితే ఇంకా కొంతమంది నాయకులుగా ఎదిగి ఇంకా కొంతమంది నాయకులు పుడతారు. పుట్టిన వాళ్ళంతా ఎదిగితే బాగుంటుంది. రిజర్వేషన్లలో జనరల్ సీట్లు తక్కువ వేసి రిజర్వేషన్ సీట్లు ఎక్కువ పెంచినట్లయితే ఇంకా కొంతమంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలంతా మన పదవులకు రావడం జరుగుతుంది. ఈరోజు నేను కూడా ఎంపీటీసీ అయినా అంటే రాజ్యాంగం ద్వారానే ఆయన రాయడం వల్లే నేను ఈరోజు ఎంపీటీసీ బీసీ రిజర్వేషన్లో గెలవడం జరిగింది. అలాంటి మహనీయులు ఇంకెంతమంది పుట్టాలి, ఇంకెన్నో రాయాలి. రాజ్యాంగం కానీ ఏది కానీ కొంతమంది మారుస్తా అంటున్నారు, అది కరెక్ట్ కాదు. ఈ రాజ్యాంగం ప్రకారం మాకు రిజర్వేషన్ ఇచ్చినట్లయితే మేము పల్లెలలో బాగుపడతాము. మేము పెత్తందారులతో గెలవకపోతున్నాం కాబట్టి మాకు రిజర్వేషన్ పెంచాలని విన్నవించుకుంటున్నాను. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మేదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కొనియాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి పురస్కరించుకుని గురువారం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో కొత్త బస్టాండ్ ఆవరణలో గల స్థానిక అంబేద్కర్ విగ్రహానికి ఎంపీపీ గజ్జల సాయిలు, డీసీసీబీ డైరెక్టర్ బకి వెంకటయ్య, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు తోట అంజిరెడ్డి, తోట కమలాకర్ రెడ్డితో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్ర కాంగ్రెస్ సభ్యులు వెంకయ్య గారు, అంబేద్కర్ గారు, జడ్పీటీసీ లింగం గారు, అంబేద్కర్ సభ్యులు తోట కమలాకర్ రెడ్డి గారు, బాలస్వామి గారు, బాల మల్లయ్య గారు, ఏఎంసీ చైర్మన్ ఎంపీ గారికి స్వాగతం తెలియజేస్తున్నారు. వారందరూ రావడం జరిగింది కాబట్టి వారి రాక కోసం ఎదుర్కొంటా ఉన్నాం. మా ఎంపీపీ సాయి గారికి, మా లక్ష్మీ ఎంపీటీసీ గారికి, మా లింగం గారికి, మా భక్తి వెంకటన్న గారికి, మరి జిల్లా మండల పార్టీ అధ్యక్షుడు అజయ్ గారికి, మల్లయ్య గారికి, మరి మా జన్మదినాలు చేసుకుంటాం కాదు, దానికి ఉపన్యాసాలు ఇచ్చి ఏదేదో చేసి మాట్లాడతారు. కానీ మరి వారి భక్తులు మాత్రం ముందుకు పోయి ఎక్కడైనా కూడా అక్కడే ఉన్నది. మరి ఏది ఏమైనా ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ నుంచే నేనే స్టార్ట్ చేస్తాను, నేనే శ్రీకారం చుడతాను, ఈ దళితుల భక్తులు బాగుపడటందుకు మరి మొదటి ఆయుధం మనదే. తెలంగాణ రాష్ట్ర వివిధంగా సాధిస్తున్నాము. మరి దళితుల గురించి కూడా ఖచ్చితంగా మనం సక్సెస్ చేసే విధంగా దళిత బంధు కార్యక్రమాలు పెట్టుకున్నాం అనేది ఇది యావత్ దేశంలోనే మరి దాంట్లో ఆదర్శంగా కావాలి. మన రాష్ట్రం సక్సెస్ అవలంబిస్తున్న వాళ్ళు కూడా మరి ముందుకు తీసుకెళ్లాలా, ఇది మంచి స్కీమ్ అని చెప్పి ధైర్యం చేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి దళిత బంధు పెట్టడం, మరి దాంట్లో దాదాపు ఒక 2 లక్షల కుటుంబాలకు నేను 2022లో ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మరి ఇస్తా అని చెప్పి మన అసెంబ్లీలో కూడా చెప్పడం
ఇది నిరంతర చర్య. ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సమాధానం కోసం ఎంపీ గారికి చెప్పి చేసినటువంటి గారికి అదేవిధంగా పట్ల వెంకయ్య గారికి మురుగోడి గ్రామ మంచి ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు వాళ్ళ దళితుల పట్ల ఒక మంచి ప్రేమతోటి వాళ్ళ కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఈ రోజు ఆ స్కీమ్ బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తుండ్రు. మరి ఏది ఏమైనా అదందరం కూడా మన బాధ్యత, మన మీద కూడా బాధ్యత ఉన్నదే సక్సెస్ చేసుకోవడానికి. మరి ఈ రోజు 1 లక్షల రూపాయలు ఇస్తుందంటే మరి ఆ 10ని 20 ఎట్లా చేయాలి, 20 40 ఎట్లా చేయాలని చెప్పి ఆశించి మరి బ్రహ్మాండంగా భారతరత్న అంబేద్కర్ 131వ జయంతి వేడుకలను రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు తాళ్లపల్లి యుగేంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ పాల్గొని మున్సిపాలిటీ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. చూపించినటువంటి మహాత్ముడు రాజ్యాంగాన్ని రచించి పేద బలహీన వర్గాల వారికి మార్గదర్శనాన్ని ఇచ్చి ఈరోజు మనం అందరం గర్వంగా మాట్లాడుతున్నామంటే ఆ మహాత్ముడి యొక్క దయ వల్ల ఈరోజు అందరం కూడా గర్వంగా ఈ దేశంలో బ్రతకగలుగుతున్నామనే విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. వారు రచించినటువంటి వారు ఇచ్చిన మార్గదర్శనాలను మరి సక్రమంగా నడిచే విధంగా వీరితో పాటు మహాత్మా పూలే లాంటి గొప్ప నాయకులు మరి ఆ రోజు పోరాటం చేసి సాధించుకున్నటువంటి స్వతంత్రంలో ఇలా పేద బలహీన దళిత వర్గాల వారికి మార్గదర్శకంగా మరి అలా పెద్ద ఎత్తున గర్వంగా బతికేటువంటి ముందుకొచ్చినటువంటి చరిత్ర ఈరోజు మనం చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నిరంతరం అంబేద్కర్ గారు సూచించినటువంటి బాటలో నడుస్తూ వారి ఆశా సాధనకు నిరంతర కృషి చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ తీరు నిజంగా బాధాకరం. ఇవాళ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పినటువంటి ఈ రాష్ట్ర పాలకులు ఈరోజు ఇక్కడికి వచ్చి ముక్కు నేలకు రాసి అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పాల్సిందిగా ప్రజల పక్షాన డిమాండ్ చేస్తాము. వారికి ఇక్కడికి వచ్చే హత్య లేదని చెప్తాను. సిగ్గు మానం ఉంటే, ఈ దేశ రాష్ట్ర ప్రజల మీద అభిమానం ఉంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న పాలకులు ముక్కు నేలకు రాసి గుండెలు వేసి క్షమాపణ అడగాల్సింది. ఈ సమాజానికి, ఈ రాష్ట్ర దేశ ప్రజలకు క్షమాపణ కోరాలని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిరంతరం కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారు సూచించిన బాటలో నడుస్తాం. ఈ ప్రాంత అభివృద్ధి కూడా నిరంతరం ప్రయత్నం చేస్తాం, పోరాటం చేస్తాం, ప్రశ్నిస్తాం, పాలకులను ఎదిరిస్తాం. ఆ సమస్య రాకపోతే అక్కడే పోరాటం చేసి సాధించుకో తెలియజేస్తాం. దళిత బంధు నిజమైన దళితుడికి, పేదవాడికి, అణగంటిన వారికి దక్కాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను బీజేపీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు గుండబోయిన లక్ష్మణ్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు సోమారపు లావణ్య పాల్గొని మున్సిపల్ టీ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి గొప్ప రాజ్యాంగకర్త మరియు బలుగు బలహీన వర్గాల ఆశాజీవి. వారు చేసిన ఏదైతే రాజ్యాంగాన్ని రచించి ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్న బలహీన వర్గాలు ఎప్పుడైతే మరి ఆర్థికంగా, రాజకీయంగా మరి ఎప్పుడైతే బలపడతారో మరి అప్పుడే నిజమైన రాజకీయంగా మనం అందరం కూడా ఎదిగిన వాళ్ళము, అలాగే వారి ఆశయాలను కూడా సాధించిన వాళ్ళము అవుతాము. ప్రతి ఒక్క నాయకులు, ప్రతి ఒక్క ప్రజలు కూడా వారి యొక్క
వారి యొక్క బాటలో నడవాలని కోరుకుంటున్నారు. మరోసారి అందరికీ కూడా శుభాకాంక్షలు. అలాగే మీ అందరికీ కూడా మరోసారి తెలియజేస్తున్నాను. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని ముత్యంపేట గ్రామంలో శ్రీ వనదుర్గా పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు శ్రీ వనదుర్గా పెద్దమ్మ తల్లికి ఊరేగింపు బోనాల కార్యక్రమం ఉంటుందని ముదిరాజ్ సదర్ సంఘం అధ్యక్షులు తెలిపారు. సదా గోవింద కీర్తనం. ఆదివారం నాడు వారం రోజు ఈ తారీఖు నుంచి వారం రోజులు ఆదివారం రోజు మనకు ఇప్పుడు పెద్ద అధిక సంఖ్యలో అందరూ అన్నదానం ఇక్కడ జరుపుకోవడం పెద్దలందరి సమక్షంలో అన్నదానం జరుపుకోవడం అధిక సంఖ్యలో విజయవంతం చేయగలరని సభ్యులందరూ కోరుతున్నారు. పెద్దరాజు పెద్దమాంబ కళ్యాణము ఈరోజు జరుగుతున్నది. రేపు నిన్న కోశమ్మ గ్రామ దేవతలకు బోనాలు చేయడం జరిగినది. ఈరోజు కళ్యాణం జరుగుతున్నది. ఈరోజు మళ్ళా పెద్దమాంబ పెద్దరాజులకు బోనం చేయడం జరుగుతున్నది. కాబట్టి అందరూ దయచేసి మన ముత్యంపేట గ్రామస్తులు అందరూ పక్కపట్టి చిల్కాన్పల్లి రావపూరు గ్రామస్తులు అందరూ దీన్ని విజయవంతం చేయగలరని కోరుతున్నాం. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలోని జనగామ గ్రామంలో ఈరోజు 131వ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలకే కాకుండా అన్ని కులాల వారికి న్యాయం జరిగే విధంగా రాజ్యాంగాన్ని రచించారని జనగామ గ్రామ సర్పంచ్ రాజు గ్రామ ప్రజలు తెలిపారు. అంబేద్కర్ రావదా ప్రపంచంలోనే విశ్వ మేధావి అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం 131వ జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. నేడు బాబాసాహెబ్ అంటే ప్రపంచంలో ఉన్న 191 దేశాలు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకోవాలని మాట్లాడుతుంది. కానీ కేవలం మన దేశంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ పైన విగ్రహాలపైన దాడులు జరుగుతాయి. కాబట్టి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ దేశ ప్రధాని కానీ రాష్ట్రపతులు కానీ అత్యధికంగా పాలకులం మేము అనుకునే వాళ్ళందరూ పాలించేది కేవలం రాజ్యాంగం పూర్తి తీసుకునే పాలిస్తారు. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని ఏ రోజైనా సరే విమర్శించినా కానీ ఏ నాయకుడైనా సరే వార్డు మెంబర్ నుంచి తీసుకుంటే ఈరోజు రాష్ట్రపతి వరకు కేవలం రాజ్యాంగం రాసింది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క పాలకులు దాన్ని స్ఫూర్తి తీసుకొని చేయాలంటూ ఇక మాట్లాడుతూ పోతే అత్యధికంగా విగ్రహాలు ప్రపంచంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఉంటాయి. అత్యధికంగా విగ్రహాలు ధ్వంసమైనవి మన దేశంలోనే ఉంటాయి. కాబట్టి దయచేసి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పక్కన ఉండే వ్యక్తి కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అందరి వాడు, అందరి కోసం రాసిండు. ఈరోజు సోదరులు బీసీలు అయినా సరే అత్యధికంగా బీసీలు ఆలోచించవలసిన విషయం ఏంటంటే రాజ్యాంగం ఏదైతే రిజర్వేషన్ చేసిందో అత్యధికంగా బీసీలకే ఉంటుంది. ఈరోజు కేవలం ఎస్సీలకనే అనుకుంటారు బీసీ సోదరులు. కాబట్టి
ఎంతవరకైనా సరే బీసీ సోదరులు బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు చేసే కార్యక్రమాలు గినంగా బాగుంటాయి. ఈరోజు దేశంలోనే బీసీలకు ఉన్న రాజ్యాంగం కేవలం బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం పట్లనే బీసీలకు ఒక 57% రిజర్వేషన్ ఉంది, ఎస్సీలకు తక్కువ ఉంటుంది. కానీ దేశంలో అనుకునేది ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం ఎస్సీల కోసమే పనిచేసిందని అనుకుంటారు. కానీ ఎస్సీల కోసం ఏ రోజు పనిచేయలేడు బాబాసాహెబ్ అంబేద్కర్. అట్టడుగు వర్గాల కోసం పనిచేసింది, అత్యధికంగా బహుజనుల కోసం పనిచేసింది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ని స్ఫూర్తి తీసుకొని ప్రతి ఒక్కరూ ఆ రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ ప్రతి ఒక్కరు ఆఫీసర్లు కానీ రాజకీయ నాయకులు కానీ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఈరోజు కేవలం మేము సర్పంచ్ అయిందంటే కేవలం రాజ్యాంగం కేవలం రిజర్వేషన్ ఉంది కాబట్టి మేము సర్పంచ్ అవ్వగలిగినాం. మా అదృష్టం అది. ఎప్పటికీ మా పట్ల బాబాసాహెబ్ని దేవుళ్ళగా పూజించాలని మేము ఆశిస్తున్నాం. జై భీమ్. ప్రపంచంలో అత్యంత జనాదరణ, అత్యంత అభిమానులు మరియు పోరాటాలకు త్యాగాలకు స్ఫూర్తిగా ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ జయంతి జరుపుతున్నారు. కోట్లాది మంది ప్రజలను, ఈ పీడితులను ఈ యొక్క దేశంలో స్వేచ్ఛా స్వతంత్రం లభించడానికి కేవలం అంబేద్కర్ వల్లనే. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగమే ఈరోజు ప్రపంచానికి మరియు భారతదేశానికి దిక్సూచి. అతిపెద్ద ప్రజాస్వామ్యానికి భారత రాజ్యాంగమే. అలాంటి రాజ్యాంగాన్ని మార్చడం కాకుండా సవరించుకోవాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఈరోజు కోట్లాది మంది ప్రజల యొక్క హక్కులు కాబట్టి దాని సందర్భంగా ఈరోజు ప్రజలందరూ స్వేచ్ఛగా స్వాతంత్రంగా మరియు జీవిస్తారంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి. మరియు రానున్న రోజులలో ఇంకా అంబేద్కర్ను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించే అత్యంత జనాదరణ వ్యక్తులు కేవలం అంబేద్కర్ మాత్రమే కాబట్టి ఆయన జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి యొక్క భారత రాజ్యాంగాన్ని ఎవరు ముట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ యొక్క సంకుచిత స్వభావాలు, వాళ్ళ నిర్ణయాలకు ఆటంకం రాజ్యాంగం వస్తుంది కాబట్టి మరి పేద ప్రజలందరూ ఈ రాజ్యాంగం వల్ల హక్కుల వల్ల తిరిగి హక్కులు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా కాబట్టి మార్చాలని కుట్ర చేస్తారు కాబట్టి అలాంటి కుట్రని తీసుకుపడదామని. ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు వేసి యావత్ ప్రపంచానికి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ ఐజీ కొనియాడారు. గోదావరికని పట్టణంలోని మున్సిపాలిటీ టీ జంక్షన్ వద్ద ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సందర్భంగా దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 14 నాడు అంబేద్కర్ గారి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటాము. ఉట్టిగా సెలబ్రేషన్ చేసుకొని మర్చిపోవడం కాదు. ఈ సందర్భంగా మరి వారి ఆశయాలు ఏంటి, వారు ఏం కోరుకున్నారో ఒకసారి గుర్తు తెచ్చుకొని మళ్ళీ మనము ఇక్కడి నుంచి అవన్నీ అమలు చేసే బాధ్యత మనందరి మీద ఉంది. మన భారతదేశానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. మరి అప్పటి నుంచి మన సమాజంలో కులాలు కావచ్చు, మతాలు కావచ్చు, ప్రాంతాలు కావచ్చు, చాలా అసమానతలు ఏర్పడ్డాయి. మరి మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి అందరికీ న్యాయం చేయాలంటే మరి భారత రాజ్యాంగం ఏ విధంగా ఉండాలనేది అంబేద్కర్ గారే మొత్తం ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలన్నీ పరిశీలించి దేశాలు తిరిగి వారి ఆధ్వర్యంలోనే మన భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అందులో భారత రాజ్యాంగంలో అందరికీ అన్ని కులాలు ఏ విధంగా అయితే కులాల మధ్యన సమానత ఉంది, మతాల మధ్యన, ప్రాంతాల మధ్యన అన్ని విధాలుగా సమానతలు ఉన్నాయి. మరి అందరికీ న్యాయం చేకూర్చే విధంగా మన భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది వారి ఆధ్వర్యంలో. మనందరికీ సమానత్వము, స్వేచ్ఛ అన్ని రాజ్యాంగ హక్కులు కల్పించేది. మరి అప్పటి నుంచి మన భారత రాజ్యాంగం ఇక్కడికి 1950 నుంచి ప్రారంభిస్తే మరి ఇప్పటి వరకు మనం ఎన్నో విధాలుగా అభివృద్ధి సాధించాము, ఇంకా సాధిస్తూనే ఉన్నాము. ఇంకా సాధించాల్సింది కూడా ఉంది. ఇంకా అసమానతలు ఇంకా పోలేదు. ఇంకా ఇప్పటికి కూడా ఇంకా అసమానతలు అన్ని విధాలుగా మనం చూస్తున్నాము. మరి అందుకే మరి
అవన్నీ అసమానతలు ఈ అందరూ అభివృద్ధి చెందే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మరి అందులో మా పోలీసు డిపార్ట్మెంట్ బాధ్యత కూడా చాలా ఉంది. ఎందుకంటే చట్ట ప్రకారము చర్యలు తీసుకొని అందరికీ రక్షణ కలిగించాల్సిన బాధ్యత మా మీద ఉంది. మరి అందుకే తప్పకుండా మేము ఆ పోలీస్ శాఖ, భారత రాజ్యాంగం ప్రజలందరికీ ఎంతో పేదవాళ్ళకు కావచ్చు, ఎంతో మందికి ఇచ్చిన హక్కుల్ని కాపాడడంలో మేము ముందుంటాము. ఉండి అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేర్చడానికి మేమంతా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కృషి చేస్తాము. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాల పైన వారికి అత్యాచారాలు జరగకుండా వారికి రక్షణ కల్పించడము, వారికి అన్ని విధాలుగా ధైర్యంగా ఉండే విధంగా మేము అండా ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి ఈరోజు మరొకసారి అందరం ఈరోజు ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలోని యాడవరం గ్రామానికి చెందిన ఎంపీటీసీ లక్కర్స్ రవి తండ్రి శంకరయ్య ఈ మధ్యనే మరణించగా ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం ఇదే గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త కుమ్మరిస్వామి రోడ్డు ప్రమాదంలో గాయపడగా ఆయనను కూడా పరామర్శించి అండగా ఉంటారని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ భరోసా ఇచ్చారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో మహంకాళిక అమ్మవారి జాతర ఉత్సవాలు రెడ్డిపల్లి గ్రామ కమిటీ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించారు. అందులో భాగంగా మన పద్మశాలి రెడ్డిపల్లి గ్రామ కుల బాంధవుల ఆధ్వర్యంలో నేడు తేదీ 14/4/2022 గురువారం రోజున సమయం ఉదయం 11 గంటలకు అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం వైభవంగా సమర్పించడం జరిగింది.
సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని కార్మికులు వారి కుటుంబాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని వాటిని పరిష్కరించాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరుతూ ఈ నెల 16న గనులపై ఒకరోజు నిరాహార దీక్షను ఏఐటీయూసీ ఆర్జీవన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని, ఈ నిరాహార దీక్షలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆర్జీవన్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు రంగు శ్రీనివాస్ కార్మికులను కోరారు. సింగరేణి కార్మికులు కష్టపడి లాభాలను ఆర్జిస్తున్న ఈ తరుణంలో కూడా సింగరేణి లాభాలకు తీసుకొస్తున్న తరుణంలో సింగరేణి కాలనీలకు గత సంవత్సరం నుండి ఏఐటీసీ తరఫున అనేక పోరాటాలు చేస్తున్నా ఇంతవరకు కూడా సింగరేణికి సంబంధించిన కాలనీలకు కానీ సింగరేణి ఏరియా కానీ మంచినీటి సౌకర్యంలో కల్పించడంలో యాజమాన్యం విఫలం చెందింది. ఈ మంచినీటి సౌకర్యం వెంటనే కల్పించాలని, అలాగే ఇంకొక 10 డిమాండ్లపైన రేపు 16వ తారీఖు నాడు అన్ని గనులపైన ఒక్కరోజు నిరాదీక్ష చేయడం జరుగుతుంది. సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ తరఫున ఒక్కరోజు నిరాదీక్ష చేయడం జరుగుతున్నది. ఈ దీక్షలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా చెప్తున్నాము. సింగరేణి కోటర్లకు రిపేర్ చేయాలని, అలాగే డ్రైనేజీ వ్యవస్థ, తర్వాత మురికి కాలువలు, రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలని, కార్మికులకు రెస్ట్ షెల్టర్లతో పాటు లాకర్ సౌకర్యాలు కూడా కల్పించాలని, క్యాంటీన్లో మెరుగైన క్యాంటీన్ సౌకర్యాలను అందించాలని, అలాగే ఫుడ్ యూనిట్స్ పెంచాలని ఇట్లా పలు డిమాండ్లు ఉన్నాయి. అందులో సింగరేణికి సంబంధించిన కార్మికులు వైద్యానికి పోతే ఇవాళ మెరుగైన వైద్యం అందలేదు. అందులో మన అల్ట్రాసౌండ్ స్కానింగ్ లేదు, అలాగే కొలనోస్కోపీ, ఎండోస్కోపీ లాంటి అనేక సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. సింగరేణి ఆసుపత్రిలో వీటన్నింటినీ వెంటనే పెట్టాలని, అలాగే కార్మికులపై పనిభారం తగ్గించి నాణ్యమైన పనిముట్లు అందజేసి కార్మికులకు పని స్థలాల దగ్గరనే ఉంచి తోడ్పడాలని, తర్వాత కూలిపోతున్న కోటలను వెంటనే కూల్చేసి వాటి స్థానంలో కొత్తగా కోటలు నిర్మించాలని, సింగరేణి ఏరియాల్లో సింగరేణి స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి స్థానంలో కమ్యూనిటీ హాల్లను ఏర్పాటు చేయాలని, తర్వాత సింగరేణి పెట్రోల్ బంకులను కూడా ఏర్పాటు చేయాలని, సింగరేణి నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిలిపేసి సంస్థకు సంబంధించిన కార్మికులకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. వాటిపైనే వీటన్నిటినీ సంస్థకు సంబంధించిన నిధులను కార్మికుల కోసం నిధులను ఖర్చు చేయాలని ఇలా అనేక డిమాండ్లు 10 డిమాండ్లతో 16వ తారీఖు నాడు అన్ని గనులపైన ఒక్కరోజు నిరాదీక్ష చేయడం జరుగుతూ ఉంది. దీనికి కార్మికులంతా స్పందించి ఈ దీక్షను జయప్రదం చేయాలని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలోని గన్పూర్ శివార్లలో మక్కలు నింపుకొని వస్తున్న బొలేరో బండి అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది. గతంలో కూడా ఇక్కడ పదే యాక్సిడెంట్లు జరిగాయి. ఇక్కడికి వచ్చిన స్థానికులు తెలిపారు. ఇక్కడ ఏదైనా సూచిక బోర్డు లేకపోవడం వల్ల వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఇక్కడ స్థానికులు తెలిపారు. మోతే నుంచి వస్తున్నాము, లింగంపేట మండలం గ్రామం మోతే. అక్కడ నుంచి లోడ్ వేసుకుని గొల్లపల్లి పవన్ వస్తున్నాము. టర్నింగ్లో బండి కంట్రోల్ కాక పడిపోయింది. డ్రైవర్ ఎవరెవరు ఉన్నారు? పిల్లవాడు నుండి నేను డ్రైవర్ నువ్వేనా? డ్రైవర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని బస్టాండ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. జయంతి సందర్భంగా మండల నాయకులు, అంబేద్కర్ సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
మంది నాయకులు ఉన్నారు. అరే వాటికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతుంటాయి. కానీ ఈరోజు భారతదేశం మొత్తం ఈ భారత రాజ్యాంగాన్ని రచించి ఈ వ్యవస్థ, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ నడవడానికి ప్రధాన కారణమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందుకని మీకు అందరికీ నేను చెప్తున్నా, ఈ కార్యక్రమానికి మరి అధ్యక్షత వహించినటువంటి రమణ గారు, అంబేద్కర్ గారు అతి చిన్న వయసులోనే విద్యను అభ్యసించే అవకాశం లేని సమయంలోనే విద్యను అభ్యసిస్తూ మరి ఈ దేశంలోనే ఎవరు చదవలేనంత చదువులు చదివి ప్రపంచ దేశాలలో విద్యను అభ్యసించి మరి గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దబట్టిన వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ సాయి కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని, చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని, వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని బేబీపేట్ మండల ప్రజలకు తెలిపారు. ప్రజలందరికీ నమస్కారం. నా పేరు సాయి కుమార్. కొత్తగా నేను మొన్ననే బీవీపేట ఎస్హెచ్ఓగా చార్జ్ తీసుకోవడం జరిగింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి మండలంలో లాగానే బీవీపేట మండలంలో కూడా విస్తృతంగా వాహనాలు తనిఖీ చేస్తున్నాము. కాబట్టి వాహనదారులు ఎవరు కూడా మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదు, హెల్మెట్లు, సరైన దూరపత్రాలు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనాలను నడపకూడదు. ఒకవేళ ఆ విధంగా చేసినట్లయితే ఈ వాహన తనిఖీలలో వాళ్ళకు మన ఎంబీ యాక్ట్ ప్రకారం చలనా వేయడం జరుగుతుంది. 24/7 శాంతి భద్రతల పరిరక్షణకై సిద్ధంగా ఉన్నాం ఈ జిల్లాలో పోలీసులమంతా. దీనికి ప్రజల సహకారం ఎంతో అవసరం. నిరంతరం అందుబాటులో ఉంటాం. ఏ అత్యవసర సమయంలోనైనా బీవీపేట ఎస్ఐ అంటే ఎస్హెచ్ఓ గారి నంబర్ కానీ, అంటే నేరుగా నాకు కానీ లేదా 100 నెంబర్ కానీ కాల్ చేసి సమాచారం అందించాలని కోరుతున్నాను. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో ప్రతిమ ఫౌండేషన్ ఎల్ఎం కొప్పుల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభించిన కొప్పుల స్నేహలత ప్రత్యేక ఆహ్వానితులు ఎస్పీ సింధు శర్మ మరియు ప్రతిమ ఫౌండేషన్ అధినేత కౌశిక్ గారు ప్రారంభించారు. ప్రతిమ సంచార ఆరోగ్య ఉచిత మెగా వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎస్పీ మేడంకు, మన స్నేహలత మేడం గారికి, ఎల్ఎం కొప్పుల చారిటబుల్ ట్రస్టు మరియు ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుగ్గారం మండల ప్రజలకు ఇది శుభసూచకము. పూర్వపు రాష్ట్రపతి గారు ప్రణబ్ ముఖర్జీ గారు దీన్ని ఇనాగ్రేట్ చేసి దాని ద్వారా కార్యక్రమాలను విస్తరిస్తున్నాము. ప్రతిమ ఫౌండేషన్ రకరకాల సేవలు, ఒక ఆరోగ్యపరంగా సేవలు కాకుండా సమాజంలో ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా వారి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రతిమ ఫౌండేషన్ మాకున్న సంబంధం ఏంటంటే, ఇక్కడ మెడికల్ కాలేజ్ కాబట్టి మేము మెడికల్ హాస్పిటల్ కొంత కాలేజ్ చూస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ మేము హైలైట్ చేస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూయించుకొని మీరందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని మా నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటారో అవే వసతులు పల్లెల్లో కూడా రావాలనే ఉద్దేశంతో ఈ మెగా హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మరి ఇంత మంచి ఉద్దేశంతో ఈ క్యాంప్ పెట్టినందుకు ఎల్ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ గారికి మరియు మన గౌరవ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారికి, ప్రతిమ ఫౌండేషన్కి నా ప్రత్యేక అభినందనలు. మనం ఇప్పుడిప్పుడే మళ్ళీ అందరం కలుసుకుంటున్నాం. ఒక 2 సంవత్సరాలు ఎవరి దారిన వారిలో, ఎవరి ఇంట్లో వారిలో మంచిగా చూసిన సందర్భం నుండి మరి ఇప్పుడిప్పుడే ఒక గ్రామీణకు పడుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ మనము ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారికి మనం తప్ప na na na